ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని రాష్ట్రాలలో పాగవేయనుంది ఆయన మరోసారి సిట్టింగ్ స్థానాలు ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడులో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, కేరళలో కావచ్చు మళ్ళీ అవే పార్టీలు దర్శనమిస్తాయా లేకపోతే ఇతర పార్టీలకు అవకాశం ఇస్తారా? ప్రభుత్వ మార్పులు ఎంతవరకు ఉండే ఛాయిసెస్ ఉన్నాయి అనేది జన్లోక్పాల్ సర్వే సంచలన సర్వే చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఇక్కడ కేరళ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎందుకంటే కేరళ ఈసారి హాట్ టాపిక్ ఎందుకంటే మొన్న జరిగినటువంటి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎంపీ స్థానం గెలవడం అనేది జరిగింది. ఎంపీ స్థానం గెలిచినటువంటి వారికి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి అవకాశం ఇచ్చారు. తర్వాత మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా మేయర్ పదవిని భారతీయ జనతా పార్టీ దక్కించుకోవడం అనేది జరిగింది. సో కేవలం 5%, 2%, 5% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈరోజు ఏకంగా భారీగా పెరగడంతో ఈసారి కేరళలో ఎన్డీఏ కూటమి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. సో మరి ఎన్డీఏ కూటమి వచ్చే చాయిసెస్ ఎంతవరకు అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ కేరళలో దాదాపుగా 140 స్థానాలు ఉన్నాయి. సో ఈ 140 స్థానాల్లో 72 పైగా స్థానాలు ఎవరైతే గెలుస్తారో వారికి ఈసారి అవకాశం. సో ఇక్కడ ఎల్డిఎఫ్ పార్టీకి 74 నుంచి 79 స్థానాలు వచ్చే ఛాయిసెస్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే యూడిఎఫ్ కి కేవలం 37 నుంచి 42 స్థానాలు మాత్రం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎన్డీఏకి 18 నుంచి 32 స్థానాలు, సో 18 నుంచి 23 స్థానాలు, మిగిలిన వారికి 1 నుంచి 6 స్థానాల వరకు ఇవ్వడం అనేది జరిగింది. గతంలో కూడా ఒక అసెంబ్లీ స్థానం గెలిచింది అనుకుంటాను. ఎన్డీఏ కూటమి నుంచి ఒక అసెంబ్లీ స్థానం భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఎంపీ భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. ఈసారి ఎన్డీఏ ఏకంగా 18 నుంచి 23 స్థానాల వరకు గెలిచే ఛాయిసెస్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఎల్డీఎఫ్కి 74 నుంచి 79, అలాగే యూడీఎఫ్కి 37 నుంచి 42, ఎన్డీఏకి 18 నుంచి 23, మిగిలిన వారికి 1 నుంచి 6 స్థానాలు గెలిచే ఛాయిసెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈసారి మరి భారతీయ జనతా పార్టీ అనుకున్నట్టు 18 నుంచి 23 స్థానాలు కనుక గెలిచినా కూడా అదొక భారతదేశంలో నేను నెక్స్ట్ ఇంకా బీజేపీకి తిరుగులేదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కేరళలో కంచుకోటలు ఏది ఎల్డీఎఫ్ కావచ్చు, యూడీఎఫ్ కావచ్చు, అట్లాంటి కంచుకోటలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు వెళ్ళడం అనేది కీలకమైనటువంటి విషయమే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, తర్వాత కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ ఫామ్ చేయబోతుంది గవర్నమెంట్. ఇక్కడ కేరళలో కూడా ఏమైనా అద్భుతాలు జరిగితే మాత్రం డెఫినెట్ గా ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కేరళలో ఎన్డీఏకి అవకాశం ఉండే చాయిసెస్ ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.